యుద్ధం ఆగిందనుకున్న యావత్ ప్రపంచం చాలా గ్లోబల్ లీడర్స్ ఈ సీజ్ ఫైర్ ని వెల్కమ్ చేశారు. పాకిస్తాన్ పీఎం అండ్ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వి వాన్ దిస్ వార్ అని ప్రకటించినప్పటికీ ఈ ట్వీట్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ సీజ్ ఫైర్ వైలేట్ చేసి భారత్ పై మళ్లీ కాల్పులు జరిపింది. ఈ కాల్పులు విన్న జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా నాకు భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి, సీజ్ ఫైర్ జరగలేదా అని ఎక్స్ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశాడు. ఏ టాపిక్ అయినా కావచ్చు, క్లిష్టమైనదైనా కన్ఫ్యూజింగ్ అయినా 2 నిమిషాల్లో మీ ముందు పెడతా. మీ టైం నా బాధ్యత, మీ సపోర్ట్ నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నిన్న పాకిస్తాన్ 3:30 PM కి మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియాకి కాల్ చేసి ఈ సీజ్ ఫైర్ గురించి చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ జరిగిన అనంతరం బోత్ పాకిస్తాన్ అండ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అంగీకరించి 2 కంట్రీస్ ఎయిర్, వాటర్ అండ్ బార్డర్ సైడ్ తమ యొక్క మిలిటరీ ఆపరేషన్స్ ని నిలిపివేయడం జరిగింది. ఈ డిస్కషన్ అనంతరం ట్రంప్ 5 PM కి ఎక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇండియా అండ్ పాక్ హాస్ అగ్రీడ్ ఫర్ సీజ్ ఫైర్. ఈ సీజ్ ఫైర్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ సీజ్ ఫైర్ ని ఉల్లంఘన చేస్తూ భారత్ పై మల్టిపుల్ లొకేషన్స్ లో ఉదంపూర్, జమ్మూ రీజియన్స్ లో డ్రోన్ తో అటాక్ చేయడం జరిగింది. దీంతో ఎంటైర్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని కంప్లీట్ గా బ్లాక్అవుట్ గా ప్రకటించారు. ఈ దాడిని సమర్థంగా తిప్పికొట్టినప్పటికీ భారతదేశం 2 యుద్ధ వీరుల్ని కోల్పోయింది. పాకిస్తాన్ ఇండియాలో ఉన్న రిలీజియస్ ప్లేసెస్ అయిన గురుద్వార్, టెంపుల్ అండ్ చర్చ్ ని టార్గెట్ చేస్తూ భారత్ లో మత ఘర్షణలని రెచ్చగొట్టే పన్నాగం చేపట్టినప్పటికీ భారతదేశ ప్రజల యొక్క ఐక్యత గురించి తెలియలేదు పాకిస్తాన్ ఇప్పుడు చెప్తా విను. భాషలు వేరైనా మేము భారతీయులం, మతాలు వేరైనా మేము ఒక్క గుండెతో ముంచుకొస్తాం, రాష్ట్రాలు వేరైనా మేము ఒక్క దేశానికి ఊపిరి. ఈ భారత్ గడ్డపై అడుగు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించు. ఇది వేల గొంతులు ఒకటై గర్జించే భూమి. మా ఐక్యతను ఢీకొట్టాలంటే విశ్వం తలంచే శక్తి ఉండాలి. జై హింద్, జై భారత్.